నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతిష్టాత్మక నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం కోసం ఇక్కడ యాగశాలంతా సిద్ధమవుతోంది. భారతీయులు తెలుగువారు ముఖ్యంగా నడుం బిగించి మరి స్వామివారికి అమ్మవారికి సేవ చేసుకోవడానికి సిద్ధం అవుతారు. ఇంతకీ వెనక కనిపిస్తున్న ఈ సెయింట్ లూయిస్ టెంపుల్ ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు అనే ప్రశ్నకి సమాధానం మనతోనే ఉన్నారు. ఇక్కడ డాక్టర్ నాయుడు గారు ఈ మొత్తం కమ్యూనిటీలో పెద్దలు అండ్ వారి శ్రీమతి గారు రాజ్యలక్ష్మి గారు మనతో ఉన్నారు. నాయుడు గారు నమస్కారం సార్. నమస్కారం సార్, ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారు? మీరే మొదలు పెట్టారు 80వ దశకంలో అని తెలిసి. మేమని కాదు, చాలా మంది కలిసాము. 1987 నుంచి మొదలు పెట్టాము. తర్వాత 88లో స్వామి చిన్మయానంద్ వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. తర్వాత గణపతి సచ్చిదానంద స్వామి 1990లో అయిన తర్వాత 91లో కన్స్ట్రక్షన్ మొదలు. 91 నవంబర్ 8 ఆ తారీఖున మనకు స్మాల్ స్కేల్ మొదలు పెట్టారు. తర్వాత మిగతా వాళ్ళే యాడ్ చేశారు. 1998లో కంప్లీట్ గా ఫైనలైజ్ చేసి ప్రతిష్టాపన కుంభాభిషేకం. చాలా బాగుంది సార్. చాలా వైభవపేతంగా సెయింట్ లూయిస్ హిందూ టెంపుల్ పేరుగాంచిన ఒక ఆలయంగా మొత్తం యావత్ అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధ క్షేత్రంగా అయిందమ్మా. డాక్టర్ రాజలక్ష్మి గారు, మీరు కూడా చెప్పండి, మీరు ఈ టెంపుల్ ఇంటింతాయి బట్టుడింతాయి ఇలా ఎదగడం చూసి మీకు ఏం చెప్పమంటారు? టెంపుల్ అసలు ఇనిషియేషన్కి కారణం సార్ ఆలోచన వచ్చింది. అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. అందరికీ ఏదో తండ్రి అంటే చర్చికి పోతుంది. మన పిల్లలకి ఏమి లేదు, రాబోయే జనరేషన్కి ఏమి లేదు, ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి అదే ఐడియాతో మొదలైంది. అందరూ మనుషులు కూడా కలిసారు. నాయుడు గారి టెంపర్మెంట్ కూడా వైట్గా ఉంటారు, అయ్యో ఆధ్యాత్మికత్వం అంటారే అట్లాంటి దాంతో చాలా మంది కూడా కలిసి వచ్చారు. మేము టెంపుల్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఒక పైసా లోన్ లేదు, ఆ డొనేషన్లతోటే కట్టాం. అప్పుడు ఎంతలో కట్టారా పాప? అప్పుడు దగ్గర సుమారుగా మొత్తం ప్రాణ ప్రతిష్ట $3 మిలియన్. ఓహో, అంటే $3 మిలియన్ అంటే మామూలు విషయం కాదు. తర్వాత తరానికి ఇవ్వాలనే సత్సంకల్పంతో మీరు చేయడం. అప్పటి నుంచి ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు జరిగాయి. సో ఈసారి సత్యచండీ యాగం జరగడం అంటే అమెరికా జరుగుతున్న కూడా మొదటిసారి ఏమనిపిస్తుంది? అది నాకైతే ధైర్యం చాలదు, కానీ రజనీకాంత్ లాంటి పూనుకున్నాడంటే ఏదో ఒకటి చేస్తాడు. అందుకని జస్ట్ లెఫ్ట్ ఇట్ రైట్. డాక్టర్ నాయుడు గారు, మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గా ఇక్కడ సుప్రసిద్ధ వైద్యులుగా అందరికీ పెద్దలుగా తెలుసు. మీరు ఈ గుడి వాళ్ళు మాకు చూపించాలని మా చిన్న కోరిక. తప్పకుండా అమ్మా, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ పెద్దవాణి గారు. ఎనీవే, టెంపుల్ రాజగోపాల్ తర్వాత తర్వాత నాకు గణపతి ఆయన డ్రాయింగ్స్ ఇచ్చాడు. ఆయన చెప్పినట్టు మేము చూసాం. ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. మేమేమో గవర్నమెంట్ కాలేజ్ ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ దట్ ఓన్లీ కాలేజ్ ఆఫ్ ఇన్ ఇండియా. ఇట్ వాజ్ వెరీ ఫేమస్. We built that 135th వాళ్ళు చేతుల్లో కూడా కట్టారు. ఆయన అథారిటీ తెలుగు ఆర్కిటెక్చర్లో ఆయన ద్వారా అన్ని చాలా బాగుంది సార్. చాలా ఇప్పుడు మనం చూస్తాం లోపల, అంటే ఎవరికి ఏ ఇష్ట దైవం ఉంటే భగవంతుని ఎన్ని రూపాల్లో ఏకం సత్ విప్రాభూతావతి వదంతి అంటుంటారు పెద్దలు. అలాగా ఎన్ని రూపాల్లో కొలుచుకోవచ్చు, అన్ని రూపాల్లో ఎంత మాత్రమున ఎవ్వరు కొలిచినా అంత మాత్రమే నీవు అన్నట్టు స్వామివారు, అయ్యవారు, అమ్మవారు, గణపతి స్వామి, అలాగే మనకి అయ్యప్ప స్వామి, షిరిడి బాబా అందరూ దర్శనం ఇవ్వబోతున్నారు. గుళ్ళోకి అడుగు పెట్టి చూద్దాం సార్. ఇప్పుడు ఇక్కడ అందరికి ఇష్టమైన దైవం పెట్టాలనుకున్నారు. సో ఎలా మొదలై ముందు ఏ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది? గణపతి మాకు గణపతి స్థపతి ఆయన డ్రాయింగ్స్ ఇచ్చారు. ఆయన అడిగాం మెయిన్ విగ్రహం ఏది పెట్టాలని. ఆయన అన్నాడు వెంకటేశ్వర స్వామి ఎదురు పెట్టాలి అని. ఎందుకంటే ఆయన స్వయంభూ నారాయణుడు, రామావతారం, కృష్ణావతారం అవన్నీ మానవ అవతారం. అందుకని స్వయంభూ వెంకటేశ్వరుడు కాబట్టి ఆయన విగ్రహం పెట్టాలి ముఖ్యంగా చెప్పారు. అందువలన ఆయన మాకు క్వశ్చన్ లేకుండా అదే పెట్టేశారు. దాంతో మిగతా వాళ్ళు కూడా సాటిస్ఫై చేయాలి కదా అని చెప్పి మిగతా విగ్రహాలు కూడా చాలా పెట్టారు. చాలా బాగుందండి.
అలాగే మనం అనుకుంటాం వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికే వెంకటేశ్ నమోదేవో నభూతో నా భవిష్యత్తు. అమ్మా మీరు చెప్పండి, ఇక్కడ అందరి దేవతల్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ జైన్ టెంపుల్ కూడా ఉంటుందని చూసాము, అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఉంది. చాలా గ్రూప్స్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం ఉంటారు. అందరినీ సాటిస్ఫై చేసేదానికి వి గాట్ ఇంటూ శివ. అటు పక్కన శివ ఉంటాడు, ఒక పక్క లక్ష్మికి వేరే ఉంది. ఆ తర్వాత అయ్యప్ప స్వామి లేట్గా వచ్చాడు. అయ్యప్ప స్వామి అవతల పక్కనే అవన్నీ ఎక్స్టెన్షన్స్. ఈ అయ్యప్ప భక్తులు ఎక్కువైపోయిన తర్వాత అవన్నీ ఎక్స్టెన్షన్స్. తర్వాత మురుగన్ కూడా ఉన్నారు ఇక్కడ, సాయిబాబా, దత్తాత్రేయ, ఇంకా ఉత్సవ విగ్రహాలు అవన్నీ చాలా ఉన్నాయి. కానీ మెయిన్ డైటీస్. సో కీలకమైన టర్నింగ్ పాయింట్ ఈ ఆలయానికి, అంటే ఎక్కువ మంది రావడం. ఇప్పుడు ఎంతమంది వస్తూ ఉంటారు మామూలుగా? అది ఎప్పుడు జరిగింది? ఈ ఐటీ పాపులేషన్ ఎక్కువైన తర్వాత ఎక్కువైపోయి ఇందులో లాస్ట్ 2 years లో విపరీతంగా వస్తారు. దాంతో మా స్పెషల్ ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే పక్కన కల్చరల్ సెంటర్ కట్టాము. అందుకని వీఆర్ ఏబుల్ టు అకామిడేట్ లాట్ ఆఫ్ దెమ్. అదర్వైజ్ జస్ట్ టెంపుల్ అయితే సరిపోయింది. అది సార్, ఇప్పుడు 2 ప్రధానమైన కిచెన్స్ ఉన్నాయి ఇక్కడ, భక్తులకి ప్రసాదాలు ఇవ్వడానికి, అలాగే భక్తుల కుటుంబాలకు కూడా భోజనాలు ఇత్యాది సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి. సో అది ఎప్పుడు జరిగింది? మేము టెంపుల్ కట్టిన తర్వాత మేము స్టార్ట్ చేసారు 600 ఫ్యామిలీస్ ఉన్నారంతే. తర్వాత 2000 తర్వాత వైద్యుకి వచ్చిన తర్వాత విపరీతంగా 5 people వచ్చారు. ఆ వచ్చిన తర్వాత దెన్ కిచెన్ కూడా చాలా చిన్నగా ఉండేది. అందుకని పక్కన బిల్డింగ్ స్థలంతో ఆ బిల్డింగ్ కట్టారు. 1990లో కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ కట్టారు. దాంతో పాటు కిచెన్ కూడా ఎక్స్పాండ్ చేశాము. క్లాస్ రూమ్స్ 14 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సో క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. హిందీ క్లాసులు, తెలుగు క్లాసులు, తమిళ్, కన్నడ అన్ని క్లాస్ రూమ్స్. శనివారం ఆదివారం చాలా బిజీగా. సో ఒక లైబ్రరీ కూడా ఉంటుంది అక్కడ. టెంపుల్ అయితే అదే మీరు చెప్పిన సంకల్పం, అంటే తర్వాతి తరాలకి ఏదో ఒక మన అంటూ ఉండాలని మీరు ఈ ఆలయాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి అప్పుడు పుట్టిన పిల్లలు ఇప్పుడు పెద్దలయ్యారు, చదువులు పూర్తయి. సో ఆ సంకల్పం కొంతవరకు నెరవేరిందా అమ్మా? కొంతవరకు అంటే ఇక్కడ లాంగ్వేజ్ క్లాసెస్ ఇవన్నీ పెట్టడంతో చాలా మంది పిల్లలు పేరెంట్స్ వస్తూ ఉంటారు. లాస్ట్ సమ్మర్ నుంచి ఇక్కడ సమ్మర్ క్యాంప్స్ కూడా పెడతా ఉన్నారు. దాంతో లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ వస్తూ ఉన్నారు. అది పిల్లలు వెదర్తే వీళ్ళందరికీ ఒక మెయిన్ డ్రాబ్యాక్ మనకి హిందూ కల్చర్లో ఇక్కడ టెంపుల్స్ లో ఉండేది అంటే ప్రీస్టులు దే ఆర్ నాట్ ట్రైన్డ్ టు టీచ్ ది కిడ్స్. వాళ్ళు ఎంతకీ చెప్పినా కానీ శ్లోకాలు నేర్పిస్తాం పిల్లలకి. ఇక్కడ పెరిగే పిల్లలకి పర్టికులర్గా అవి ఏదో బట్టి అప్పచెప్పి చేస్తారు, కానీ దే డోంట్ రియల్లీ గెట్ ఇట్. వీఆర్ ట్రయింగ్, కానీ ఇట్స్ డిఫికల్ట్ టాస్క్ చాలా. అయితే మొత్తానికి డాక్టర్ నాయుడు గారు చూసే భక్తులందరికీ, ప్రేక్షకులకి ఏం చెప్తారు సార్? హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ మీ కళ్ళ ముందు ఎదిగి ఇలా ఒక పెద్ద ఆలయంగా, ప్రధాన ఆలయంగా మారింది. మన అదృష్టమై ఈ టెంపుల్ రావటము, దైవానుగ్రహము, స్వామీజీల అనుగ్రహము ఇవన్నీ కలిసి వచ్చాయి. అందుకని ఈ టెంపుల్ ఇట్లా తయారైపోయింది. లేకపోతే మేము ఇంత బిజీగా ఉంటుందని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ విగ్రహాలన్నీ, గ్రానైట్ విగ్రహాలన్నీ మహాభద్రంగా తయారు చేశారు. పాలరాతి విగ్రహాలన్నీ ఆండే ముత్తిబండ జైపూర్లో తయారు. ఉత్తర దక్షిణ భారత దేశాల సమ్మేళనం రెండు కలిసాయి. జైన్ సెంటర్ కూడా యాడ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 40 ఫ్యామిలీస్ ఉన్నారు జైన్ టెంపుల్. వాళ్ళకు సపరేట్ గా టెంపుల్ కట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. అందుకని వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా స్పేస్ ఇచ్చి జైన్ టెంపుల్ ఇక్కడ యాడ్ చేశారు. చాలా మీకు రాజలక్ష్మి గారికి ఇద్దరికి వైద్యులుగా మీరు చాలా గొప్ప సేవ చేస్తూ ఇప్పుడు స్వామి సేవ, మానవ సేవ, మానవ సేవ రెండింటిలో నిమగ్నం డాక్టర్. ఈ ఆలయం తప్పకుండా రాబోయే తరాలకు ఒక పెద్ద వాళ్ళ సొంత ఇల్లులాగా మారుతుంది ఆశిస్తున్నాను. అంటే మనం చేసింది ఏం లేదు, స్వామిజీ చేస్తుంటారు.
నాహకర్త హరి కర్త. సో మనం మానవ ప్రయత్నం కొద్దిగా చేస్తాం కానీ దైవానుగ్రహం లేని ఏం జరగదు, అంతా ఆయన అనుగ్రహం. చాలా బాగుంది సార్. డాక్టర్ నాయుడు గారు, డాక్టర్ రాజేశ్వరి గారు, మీ ఇద్దరికి ధన్యవాదాలు, నమస్కారాలు. సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చాలా హర్షించారు ఇవాళ. అంటే 7 సముద్రాలు దాటి అక్కడికి వెళ్ళినా కూడా మన సంస్కృతి, మన ధర్మం, మన సంప్రదాయాలు ఉన్నాయని చూసి చాలా మంది పులకించిపోతున్నారు. నిజంగా ఈ శతచండీ యాగం కూడా అంత అసలు ఈ మహత్ కార్యం కూడా ఘనంగా వైభవోపేతంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఎప్పటికప్పుడు యాగం తాలూకు లైవ్ అప్డేట్స్ ఇస్తాం. అలాగే ఇక్కడ నుంచి హైలైట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటాం. స్టేట్ సుమన్ టీవీ ప్రేక్షకులకి ఓం నమో వెంకటేశాయ. చాలా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తూ చేస్తున్నాం. దయచేసి అందరూ వీలైనంత మంది మీరందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలా కాకుండా కూడా లైవ్ టెలికాస్ట్ అలా చూసినా కూడా ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమంలో భాగస్తులు కండి, అదే నా కోరిక, విన్నపం.